టైగర్ ప్రాన్స్, డ్రమ్ స్టిక్, పచ్చి క్యాషూనట్ కర్రీ వండానండి. నిన్న రాజమండ్రి వెళ్ళాను, మార్నింగ్ వెళ్ళాను కదండి. సాయంత్రం వచ్చేటప్పుడు సామర్లకోటలో మంచి ఫ్రెష్ చేపలు, రొయ్యలు, ఒక్కొక్కసారి పీతలు కూడా ఉంటాయి, అమ్ముతారు. అక్కడ చాలామంది కొనుక్కుంటారండి. మేము ఎప్పుడు రాజమండ్రి వెళ్ళినా తప్పకుండా వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాము. మా అత్తగారికి కానీ మా అమ్మగారికి కానీ పట్టుకెళ్తాం. వచ్చేటప్పుడు మేము తెచ్చుకుంటాం. అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్గా నూరాను. ప్రాన్స్ ఒక్కొక్కటి 3 పీసెస్ చేశాను, లేదంటే లోపల ఉడకు పచ్చి పచ్చిగా ఉంటాయని నా ఫీలింగ్. ఎప్పుడు పెద్ద ప్రాన్స్ తెచ్చినా ఇలాగే కట్ చేస్తాను. చెప్పాలంటే పెద్ద ప్రాన్స్ పెద్దగా రుచి ఉండవండి. మనం ఏదో అలా తెచ్చుకుంటాం, కానీ కంటి ఏంపు కోసం చిన్నవి రుచిగా ఉంటాయి. ఉల్లిపాయలు, టొమాటో, కరివేపాకు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, మసాలా, కొద్దిగా ఆయిల్, చక్కగా అన్నీ కలిపేయాలి. దానికంటే కొంచెం నిమ్మరసం పిండానండి. ఒక్కొక్కసారి కొంచెం తీపిగా అనిపించినట్టు ఉంటుంది. ఈ కర్రీ అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. చాలా దగ్గరికి వండుకోవాలి. ఇదిగోండి, చక్కగా బాగా కలుపుకోవాలి. స్టీల్ కంటైనర్ కొన్నానని చెప్పాను కదండి. స్టవ్ మీదకి అయితే ఎక్కించాను, మూత పెట్టేశాను. 10 నిమిషాల తర్వాత ఇది పరిస్థితి. చూడండి, పొగలు వచ్చేస్తుంది. అందులోంచే బోర్డు వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. నేనైతే ప్రజెంట్ అయితే వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పటికే దగ్గర పడిపోయినట్టు అయిపోయింది. ఇదిగోండి, ఇంకొక 10 మినిట్స్ తర్వాత పరిస్థితి ఇలా ఉంది, దగ్గరికి వచ్చింది. ఆ టైంలో ములక్కాళ్ళు అయితే మా చెట్టుకి 3 ములక్కాళ్ళు కాసాయి. కట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, ముదిరిపోతాయని. కూర చక్క నీట్గా కలిపిన తర్వాత పచ్చి జీడిపప్పు కూడా తెచ్చిపెట్టుకున్నానండి. నేను కాకినాడ మార్కెట్లో అమ్ముతారు. ఒక 100 రూపీస్ ఎంత తెచ్చాను. ఒక 2 కర్రీస్లోకి వాడతాను. తక్కువ వేసాను, ఎందుకంటే రొయ్యలే హై ప్రోటీన్, మళ్ళీ జీడిపప్పు ప్రోటీన్ కూడా ఎక్కువైపోద్ది. కర్రీ దగ్గర పడిపోయింది. లాస్ట్లోనేమో ఇంకా నేను మసాలా ఏమి యాడ్ చేయలేదు. కొత్తిమీర వేసి కాసేపు ఉంచి కర్రీ కట్టేసానండి. ఇలా కర్రీ వండుకుంటే మాత్రం టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. హోటల్స్ నుంచి ఫుడ్ తెచ్చుకోవటం మానేయండి. మనం ఇంట్లో వండుకుంటే మనకు స్టమక్ కూడా అప్సెట్ అవ్వదండి. చాలా బాగుంటుంది. మనం ఎంత తిన్నా మనకి ఏం కాదు. మధ్యాహ్నం ఏమో రైస్లోకి తింటాం కదండి. నైట్ నేను ఇవాళ మినప అట్లేస్తాను, దోశలు. అందులోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. బాగుందా?